కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ పోతున్నాడు. మాకు వద్దురా నాయన ఈ బీహార్ బ్యాచ్ వద్దు, ఈ బీహార్ పాలన వద్దని కొంతమందిని మనం పంపించడం జరిగింది. ఎందుకు పోతున్నాడు బీహార్? అతి త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో బీహార్ ఎలక్షన్స్ లో ఇక్కడ సొమ్ము అంతా తెలంగాణ సొమ్ము మొత్తం తీసుకపోయి బీహార్ లో పెడుతున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సహా ప్రచారంలో, రాహుల్ గాంధీ చేసే ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వీళ్ళు అక్కడికి పోతున్నప్పుడు పైసా ఖర్చు ఎవరు పెడుతున్నాడు? పార్టీ పరంగా పెట్టాల్సినటువంటి ఖర్చు, పార్టీలో నుంచి పెట్టాల్సినటువంటి ఖర్చు మా తెలంగాణ గవర్నమెంట్ లకి వెళ్ళి, మా తెలంగాణ పైసలకి వెళ్ళి ఎట్లా పెడుతూ? ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ పేపర్ లో మా ముఖ్యమంత్రి తెలంగాణ INDPR నుంచి బీహార్ కు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవడి పైసలు ఎవడు ఖర్చు పెడుతున్నాడు? ఒక పక్క పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అని చెప్పి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగమైతా ఉంటే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవని చెప్పి బట్టి విక్రమార్క తెల్ల మొహం వేసుకొని తిరుగుతా ఉంటే, మరి మీ బీహార్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికల కోసమని ఖర్చు పెట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో అడ్వర్టైజ్మెంట్ ఇయడికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయో రేవంత్ రెడ్డి దమ్ము ఉంటే సమాధానం చెప్పాలి. బట్టి విక్రమార్క దమ్ము ఉంటే సమాధానం చెప్పాలి. ఎవడబ్బా సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు, ఎవడి సొమ్ము ఎవడు తీసుకపోతున్నాడు?